Education here at Sun can be an excellent choice for any students. రేపటి పౌరులై దేశాన్ని ముందుకు నడిపించాల్సిన అభం శుభం తెలియని అమాయక విద్యార్థులను చిన్న వయసు నుండే అక్రమాలకు అడ్డదారులకు తప్పుడు మార్గాలకు అలవాటు పడేట్టు చేసి వాళ్ళ ఆలోచన విధానాల్ని వాళ్ళ భవిష్యత్తుని హత్య చేస్తున్నారే, ఇది మద్దతు కాదా? ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈ వేళ ప్రకటించింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ముందుగానే లీక్ అయినట్టు వెల్లడి కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య జరిగిన కామరాజు అనే ఒక రెసిడెన్షియల్ కళాశాల డైరెక్టర్ హత్య కేసు దర్యాప్తు సందర్భంగా ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ లీకేజ్ వ్యవహారంలో సూత్రధారిగా భావిస్తున్న గుంటూరుకు చెందిన వీరబ్రహ్మాన్ని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఫోటోలో ఉన్న వీరబ్రహ్మం ఆచూకీ తెలియజేసిన వారికి ₹1,00,000 నగదు బహుమతిని ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నీకేం భయం లేదు, నేనున్నాగా. నువ్వు వెళ్ళి చార్మినార్ పక్కన మన అడ్డా లేదు, అక్కడ సెటిల్ అవ్వు, ఎవ్వడూ కనిపెట్టలేడు. హలో జడ్జి గారు, స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నరసింహాన్ని. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ అట్ దిస్ లేట్ నైట్. ఇట్స్ ఆల్ రైట్. వాట్స్ ద మ్యాటర్ మిస్టర్ నరసింహ? ఇంటర్ పేపర్ల లీకేజ్ విషయం మీరు వినే ఉంటారు, రోజు పేపర్లో చూస్తూనే ఉన్నారు. ఎస్, ఆఫ్ కోర్స్. ఆ కేసులో ముద్దాయి వీరబ్రహ్మం మీద 2 ఏళ్ల క్రితం మీ కోర్టులోని ఒక దొమ్మి కేసు విచారణ జరిగింది. ఆధారాలు ఏవీ లేనందువల్ల ఆ కేసులో వీరబ్రహ్మం నిర్దోషం తీర్పు చెప్పవలసి వచ్చింది మిస్టర్ నరసింహ. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ కేసులో వీరబ్రహ్మం తరఫున వాదించిన లాయర్ ఎవరో చెప్తారా సార్? అతని పేరు పోతినాయుడు. ఐ థింక్ అతను ఉండేది బంజారా హిల్స్ లో అనుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లాయర్ పోతినాయుడు, బంజారా హిల్స్. హలో, నేను ఎర్బెమన్. మీరా? ఏమిటి ఈ టైంలో? నేను కోర్టులో సరెండర్ అవుదాం అనుకుంటున్నా. అంటే నేరం ఒప్పేసుకుంటారా? అదే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కమిషన్ నరసింహ సామాన్యుడు గాడు. నేను గనక ఆడి చేతికి దొరికానో నన్ను ఏ కీలికి ఆ కీలు ఎరిచి పారేస్తాడు. అందుకని ఆడు పట్టుకునేలోగా నేనే జడ్జి ముందు లొంగిపోదాం డిసైడ్ అయ్యాను. నువ్వు వెంటనే వచ్చేయి. సరే. ఇక్కడికి వచ్చావంటే మీరేగా రమ్మన్నారు. నేనా? రమ్మన్నది వాడు కాదురా, నేను. Oh!
స్టేట్మెంట్ రాయ్. నువ్వు క్వశ్చన్ పేపర్లు ఎలా సంపాదించావో, ఎవరెవరికి అమ్మావో, ఎంతెంత పుచ్చుకున్నావో, జరిగింది జరిగినట్టు, ఉన్నది ఉన్నట్టు నిజాలు రాయాలి. నీతో పాటు ఈ ర్యాకెట్ లో తోడు దొంగలెవరో, వాళ్ళ పేర్లు, ఊర్లు, ఎవరెవరికి ఎంతెంత వాటాలు పంచావో అన్ని డీటెయిల్డ్ గా రాయాలి. నేను తిరిగొచ్చేలోగా నీ అంతటి నువ్వుగా నిజాల్ని బయట పెట్టలేదనుకో. రాయ్. నమస్కారం అండి. నేను కమిషనర్ అండి. నా ఎదురుగా ఒక ఎదవ ఉన్నాడండి. ఆడు ఈరబెమ్మం అండి. ఆడు చేసిన ఎదవ పనులన్నీ స్టేట్మెంట్ గా రాసిమని ఇంకో ఎదవ అడిగాడండి. ఈడు ఎదవన్న ఎదవలా రాస్తున్నాడండి. ఈ రాసే ఎదవని లాకప్ డెత్ లో ఈరమరణం పొందిన ఎదవల్లో చేర్చాలనే నేను ఇక్కడికి వచ్చానండి. తమరికి నేను చెప్పింది కిందా అండి? బుర్రలోకే కాదండి, ఈ టేప్ రికార్డర్ లో కూడా ఎక్కిందండి. నువ్వా? నమస్కారం అండి. నా ఎదురుగా ఒక ఎదవ ఉన్నాడండి. ఆడు కమిషనర్ అండి. ఎదవల్ని పట్టుకోమని ఆ ఎదవకి ఉద్యోగం ఇస్తే ఆడే ఎదవల్లో సేరి ఎదవ పనులు చేస్తున్నాడండి. ఆడు చేసే ఎదవ పనులు నాకు తెలియవని ఆ ఎదవ ఉద్దేశం అండి. కానీ నేనంత ఎదవని కాదండి. కాదు గనకనే ఈ రాసే ఎదవని ఒంటరిగా వదిలిడితే ఈ ఎదవ ఎనకున్న ఎదవన్నర ఎదవ వస్తాడని, ఎదవ వాగుడంతా వాగుతాడని, దాన్ని రికార్డ్ చేయొచ్చని బాగా ఆలోచించే అలా బయటికి వెళ్ళినట్టు ఇలా వచ్చేసానండి. అయ్యా, తమరికి నేను చెప్పింది బుర్రకెక్కిందండి. ఏంటి మర్యాద లేకుండా తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు టేప్ లోనే కాదు, వీడియోలో రికార్డ్ చేసినా సరే నన్నేం చేయలేవు. నా వెనక సీఎం ఉన్నాడా? ఉంటే ఏం చేస్తాడు? నోరు మెదపకుండానే సూట్ కేసుల్లో కోట్లు మింగేసి అడ్డదారుల్లో ఎంపీలు అడుకుని దేశాన్ని పాలించిన మాజీ పీఎంఎల్ని చీటింగ్ ఫోర్జరీ కేసుల్లో కోర్టుకు లాకొచ్చి బోన్లో నిలబెడుతూ ఉంటే బొచ్చులో కమిషనర్ది నువ్వెంత, నీ బతుకెంత? మిస్టర్ నరసింహ, దిస్ ఇస్ టూ మచ్. అయినా మేమేమైనా మద్దలు చేసావా, రేపులు చేసావా? ఆఫ్టర్ ఆల్ క్వశ్చన్ పేపర్ లీక్. క్వశ్చన్ పేపర్ల లీకేజ్ ఆఫ్టర్ ఆల్. గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. తమ పిల్లల్ని తామే పొట్టన పెట్టుకునే విషసర్పాలు కూడా మీ అంత నీచానికి దిగజారం. రేపటి పౌరులై దేశాన్ని ముందుకు నడిపించాల్సిన అభం శుభం తెలియని అమాయక విద్యార్థులను చిన్న వయసు నుండే అక్రమాలకు, అడ్డదారులకు, తప్పుడు మార్గాలకు అలవాటు పడేట్టు చేసి వాళ్ళ ఆలోచన విధానాల్ని, వాళ్ళ భవిష్యత్తుని హత్య చేస్తున్నారే, ఇది మర్డర్ కాదా? కష్టపడి రాత్రనక పగలనక కళ్లలో ఒత్తులేసుకుని చదివిన విద్యార్థులున్నారే, వాళ్ళందరూ పరీక్షలు పూర్తయ్యాయని, ఫస్ట్ క్లాస్ వస్తుందని, ర్యాంక్ వస్తుందని, డిస్టింక్షన్ సాధిస్తామని ఊహల్లో తెలిపోయిన వాళ్ళంతా మీరు చేసిన దుర్మార్గం వల్ల పరీక్షలు రద్దయి ఎంత మనస్తాపానికి గురయ్యారో ఆలోచించారా? వాళ్లలో మనోనిబ్బరం దెబ్బతిన్నా, ఈ సమాజం మీద రోత పుట్టినా, ఈ దేశంలో నీతి నియమాలకు విలువ లేదని వాళ్ళ మనసుల్లో ముద్రపడి తిరుగుబాటు ధోరణికి కారణమైన ఆ పాపం, ఆ ఘోరం మీది కాదా? అది నువ్వు చెప్పిన రేపు కంటే హీనమైంది, హేయమైంది కాదా? ఒక హత్య చేస్తేనే ఉరి శిక్ష అయితే ఇంతమంది విద్యార్థుల ఆత్మబలాన్ని హత్య చేసిన నిన్ను, ఆ వీర బ్రహ్మాన్ని ఎన్నిసార్లు ఉరి తీయాలి? ఒక రేప్ చేస్తేనే యావజ్జీవ కారాగార శిక్ష అయితే ఇంతమంది భావి భారత పౌరుల జీవితాశయాల్ని రేప్ చేసిన మీలాంటి కిరాతకుల్ని ఎన్ని జన్మలు కటకటాల్లో ఉంచాలి? లోక్, ఇందాకేదో అన్నావే నీ వెనకెవడో ఉన్నాడని. వాణ్ణి, వాడి వెనకున్న వాణ్ణి, వాడి వెనకున్న వాడి వెనకున్న వాణ్ణి కూడా నీ కళ్ళ ముందే ఒంగో పెట్టి కొడతా. కౌంట్ యువర్ డే.
తెలుగు వన్